నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంకా మనకు వీడియో వచ్చేసి ఈరోజు పండుగ గురించి, అంటే మనకు సంక్రాంతి రాబోతుంది కదా, ఈ పండగ గురించి ఎప్పుడు అని అడుగుతున్నారు. అయితే ఈ పండుగ సంక్రాంతి అంటే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ అని చెప్పుకోవాలి. గొప్పగా చేసుకునే పండుగ మనకు దసరా, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ చేస్తారు. సంక్రాంతి అయితే ఇంకా మనకు తెలిసిందే, రెండు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా చేస్తారు. ఎందుకంటే పాడి పంటలు చేతికి వచ్చిన వేళ కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు పండక్కి ఇంటికి పిలుచుకొని పండగకు అందరూ రెడీ అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భోగిపళ్ళు అని పోస్తారండి చిన్నపిల్లలకి. అంటే సంవత్సరం బేబీ నుంచి 5 సంవత్సరాల వరకు భోగిపళ్ళు పోస్తారు. ఈ భోగిపళ్ళు పోయడం వల్ల ఏదైనా దిష్టి దోషం పోతుంది. తర్వాత అనారోగ్యాల నుంచి దూరం అవుతారు. ముఖ్యంగా ఈ భోగి రోజే భోగిపళ్ళు పోస్తారండి. భోగిపళ్ళు అంటే ఏమేమి కలుపుతారు అందులో అంటే రేగిపళ్ళు, ముఖ్యంగా రేగిపళ్ళు, మన రైసు, మన అన్నం వండుకునే రైసు అంటే బియ్యము, తర్వాత చిన్న చిన్న చెరుకు ముక్కలు, అందులో ఇంకా రూపాయి కాయిన్లు అయితే వేస్తున్నారు, కానీ ఒకప్పుడు వేయకపోయే వాళ్ళు రూపాయి కాయిన్స్ కూడా వేస్తున్నారు. ఇంకా మనకు 5 రకాలండి. ఇందులో నవధాన్యాలు, నువ్వులు ఇవన్నీ కలిపి రెడీ చేసుకొని బేబీని ఆ రోజు తలంట స్నానం చేయించి భోగి రోజు సాయంకాలం పూట ఈ వేడుకను చేస్తారు. రోజు ఈ భోగి పళ్ళు పోయడం వల్ల నేను చెప్పిన రకంగా చిన్నపిల్లలకు ఎలాంటి దోషాలు లేకుండా ఉంటాయని పెద్దలు చెబుతారు. అలాగే మనం చేసుకుంటున్నాము. ఇంకా తర్వాత సంక్రాంతి, భోగి మొదటి రోజు, రెండవ రోజు మకర సంక్రాంతి రోజు ఇంకా ఇంటికి కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ, ఇంట్లో కొడుకులు, కోడళ్ళు అందరూ ఫ్యామిలీ కలిసి, రైతు కుటుంబంలో అయితే ఇంకా చాలా ఆనందంగా జరుపుకుంటారండి. ఈ సిటీ కల్చర్లో కొద్దిగా మామూలుగానే ఇంట్లోనే వండుకొని తినడము, ఇంట్లో కొద్దిగా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడము ఇవేముంటాయి. కానీ పల్లెటూరులో మాత్రం హరిదాసులు, గంగిరెద్దులు, భోగి రోజైతే భోగి మంటలు ఉదయమే తెల్లవారుజామున 4 నుంచే భోగి మంటలు వేసుకొని చాలా ఉత్సాహంగా, కోలాహలంగా, ఆ చలికి ఇంకా మరింత తేజస్సుగా పిల్లలు, పెద్దవాళ్ళు భోగి పండుగనైతే చాలా వైభవంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఇంకా హరిదాసులు మనకు ధనుర్మాసము మొదలుపెట్టినప్పటి నుంచి, అంటే సంక్రాంతి నెల మొదలుపెట్టినప్పటి నుంచి హరిదాసులు, గంగిరెద్దులు పల్లెటూరులో అయితే తప్పనిసరిగా ఆనవాయితీగా కూడా ఇవి గంగిరెద్దులు కానీ హరిదాసులు కానీ ఇంటింటికి వచ్చి భిక్ష తీసుకుంటుంటారు. అది చాలా శుభమని కూడా రైతులు భావిస్తారు. ఒక్కొక్కరు రైతు పంట బాగా వచ్చినప్పుడు ఉత్సాహంతో గంగిరెద్దుల వారు వచ్చిన తర్వాత హరిదాసులు వచ్చిన చేటతోటి ధాన్యము ఇచ్చి వాళ్ళతో దీవెనలు తీసుకుంటారు. కానీ ఈ సంక్రాంతి అనేది పాడి పంటలు చేతికి వచ్చి, చక్కగా పంటలు అనేది చేతికి వచ్చి, ఇంట్లో ధాన్యము పుష్కలంగా ధాన్యం ఉండి ధనధాన్యాలతో చేసుకునే పండుగ సంక్రాంతి. ఇంకా మామూలు పిండి వంటలు మన ఇష్టం, అది
పూర్వకాలం పిండి వంటలు అయితే ఇంకా మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను రిపీట్ చేయాలంటే చేస్తాను, దానికి ఏం లేదు. ముందుగా మనము సంక్రాంతికి గుర్తు తెచ్చుకునేది అరిసెలు, అత్తిరసాలు అంటారు, అరిసెలు అంటారు. తర్వాత చక్రాలు, చెక్కలు, ఇలాంటివి ఇంకా మనకు ఏవి పిండి వంటలు చేసుకోవాలనుకుంటే అవి చేసుకుంటారు. భోగి రోజు చిక్కుడుకాయ కర్రీ, పులగం అంటే బియ్యంలో పెసరపప్పు కలిపి ఉడికించి కాస్తంత ఉప్పేసి ఉడికించి అది పులగంగా తయారు చేసి చిక్కుడుకాయ కూరతో ఆ రోజు తింటారు భోగి రోజు. ఇంకా తర్వాత ఇంకా రొట్టెలు చేసుకునేవాళ్ళు, జొన్న రొట్టెలు చేసుకునేవాళ్ళు అందులో నువ్వులు వేసుకొని జొన్న రొట్టె చేసుకొని చిక్కుడుకాయ కూర వేసుకొని భోగి రోజు ఈ వంటలు చేస్తారు. గుమ్మడికాయ అనేది కూడా ఈరోజు ముఖ్యంగా వాడతారు భోగి రోజే. ఇవన్నీ మనం పులగము, చిక్కుడుకాయ కూర, ఇంకా పచ్చి పులుసు, జొన్న రొట్టెలు, అన్నీ ప్రతి దాంట్లో నువ్వులు వేస్తారండి ఈ సంక్రాంతికి. కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వేయరు. నేను వేసే విధంగా చెప్తున్నాను. నువ్వులు ప్రతి కర్రీలో నువ్వులు వేస్తారు, ప్రతి వంటకంలో కూడా నువ్వులు వేస్తారు, అరిసెలుల్లో కూడా నువ్వులు వేస్తారు. ఈ నువ్వులు ఎందుకంటే ఈ చలికాలం కదా, ఉష్ణోగ్రతలు చాలా పడిపోయి ఉంటాయి, శరీరంలో వేడి తక్కువైపోతుంది, చలి ఎక్కువైపోతుంది, అంటే తేమ ఎక్కువైపోతుంది శరీరంలో. ఇంకా కొందరికైతే శరీరం అంతా ఎండిపోయినట్టుగా కూడా ఉంటుంది. ఈ నువ్వులు వాడడం వల్ల మంచి కాల్షియం దొరుకుతుందని, కాల్షియం ఉంటుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ప్రతి దాంట్లో భోగి రోజు మాత్రం నువ్వులతోటే పండగ జరుపుతారు. ఇవన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు. ఇప్పటి వాళ్ళు ఏంటి, ఒక బిర్యానీ తెచ్చుకుందామా, ఆర్డర్ చేసుకున్నామా, ఇంటికి రాగానే భోజనం చేద్దామా అనే పద్ధతిలో ఉన్నారు. కానీ పండగలు అంటే పండగలు పద్ధతిలాగానే చేస్తేనే బాగుంటుంది. ఇంకా మకర సంక్రాంతి రోజు పొంగల్ వండుకుంటారు. మకర సంక్రాంతి రోజు కొత్త బియ్యం వస్తాయి కదా పంట, ఆ బియ్యంతో పొంగల్ చేసి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టుకొని అందరూ ఆ కొత్త పంట పొంగలి స్వీకరించి ఆనందంగా పండగ జరుపుకుంటారు. కొత్త వస్త్రాలు ధరించి సాయంకాలం పూట మళ్ళీ ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మ పాటలు పాడుకుంటూ ఆనందంగా ఈ పండగ పర్వదినం గడిచిపోతుంది. ఇంకా మకర సంక్రాంతి అయిపోతుంది కదా, కనుమ రోజండి. మా విధంగా చెప్తే, నేను చూసిన విధంగా, మా అమ్మ వాళ్ళు చేసిన విధంగా, మా పెద్దలు చేసిన విధంగా అయితే చెప్తున్నాను. కనుమ రోజు మినప వడలు తప్పనిసరిగా తినాలంట. మినప వడలు కనుమ రోజు మినప వడలు తింటే శరీరంలో, నేను చెప్పి నువ్వులు ఎలాగా పనిచేస్తాయో శరీరంలో మినప్పప్పు కూడా అలాగే మంచి శక్తినిస్తుందంట, బలం ఇస్తుందంట. మా పెద్దవారు చేస్తుంటే నేను ఇప్పటి వరకు అట్లానే పాటిస్తున్నాను. మా ఇంట్లో కూడా కనుమ రోజు మినపగారెలే ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ అంటే కోళ్ళు ఇంకా తినేవాళ్ళు, కోళ్ళ మాంసం తినేవాళ్ళు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు అంటే చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ, పెద్దవారి నుంచి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఆనందంగా మన కోడి పందాలకైతే సాయంకాలం, ఉదయం నుంచి సాయంకాలం 3 రోజులు 4 రోజులు ఈ పండగ పర్వదినాన కనుమ రోజు ఇలాంటి గేమ్స్లన్నీ పెట్టుకుంటారు. మా చిన్నప్పుడు అండి, మా ఇంటి దగ్గరనే ఒక గ్రౌండ్ ఉండేది. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్కూలు, గ్రౌండ్ పక్కనే ఉండేది, మా ఇంటి పక్కనే ఉండేది. ఆ స్కూల్ దగ్గర ఆ గ్రౌండ్లో సంక్రాంతి కనుమ రోజు నుంచి 3 రోజులు, కనుము ముక్కనుము అంటారు కదా, అలా 3 రోజులు గేమ్స్ నడిపించారు. గేమ్స్ ఆడేవాళ్ళు అంటే పెద్దవారే. కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఖోఖో ఆట, తర్వాత ఇంకా అన్ని రకరకాల ఆటలు అన్నీ ఆడుకొని గేమ్స్లో గెలుపొందిన వారికి గిఫ్టులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా సంక్రాంతి పండగ అంటేనే అంత ఉత్సాహంగా జరుపుకునేవాళ్ళు.
పెద్దవారే అందరూ పెద్ద పెద్ద పిల్లలు, పెద్ద వయసు పిల్లలు, ముసలి వాళ్ళతో సహా కబడ్డీలు ఆడుతుంటే తమాషాగా ఎంజాయ్గా సరదాగా ఆ రోజులు వేరే. కానీ ప్రతి పండగ మనం పద్ధతిగా జరుపుకుంటేనే మనకు ఆ పూర్వీకుల ఆనందం ఎలా, ఆరోగ్యము ఆనందము ఎలా అనుభవించారో మనం కూడా అనుభవించవచ్చు. కాబట్టి నేను ఈ సంక్రాంతి పండుగ రోజు ఏం చేసుకోవాలన్న సంగతి అన్నీ చెప్పాను కదా. కనుమ రోజు మినపగారెలు తినాలి. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, తినని వాళ్ళు మామూలు స్వీటే తినొచ్చు. దానికి కూడా పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు. నేను తినేవాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే సంక్రాంతి పండగ అందరూ ఆనందంగా ఉత్సాహంగా ప్రతి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదేనండి ఈనాటి వీడియో. మరిన్ని మంచి వీడియోల కోసము కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీకు ఏ విధంగా నచ్చింది అనే దాన్ని బట్టి కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంతేనండి ఈనాటి వీడియో. నమస్తే అండి. సంక్రాంతి పండగ అండి. సంక్రాంతి పండగ 13 భోగి, 14 మకర సంక్రాంతి, 15 కనుము. సంక్రాంతి ఈసారి ఇలా వచ్చింది. 13, 14, 15 మకర సంక్రాంతి పండగ 14వ తారీఖే జరుపుకోవాలి. మకర సంక్రాంతి రోజు మనకు ఉత్తరాయణ కాలము మొదలవుతుంది.